పిల్లలైనా నేను ఈరోజు తప్ప క్రియ కర్మ మొత్తము వన్ మ్యాన్ ఏడీఆర్ అయిన సతీష్ సార్ గారికి ముందుగా కోటేశ్వర సార్కి పుల్లగుప్త సత్కరిస్తాం. అలాగే వారు చేసిన కార్యక్రమాలకు ఇన్స్పైర్ నేను ప్రణయ్ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ప్రతి స్టేజ్లో దీని గురించి చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అలాగే మేము మొన్న ఒక అమ్మాయి ఇంటర్లో అనాథాశ్రమం పెడతామని చెప్పి మొన్ననే చెప్పింది. ఒక అమ్మాయి మా 4th స్టూడెంట్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇలాగే మా ప్రణయ్ ఫౌండేషన్ వచ్చిన వాళ్ళు వారి ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమానికి చరణ్ సింగ్ అలాగే మా మెంబర్స్ చాలా సపోర్ట్ చేశారు. వారికి మా ప్రణయ్ ఫౌండేషన్ నుంచి ప్రత్యేకత. అలాగే చేస్తున్నటువంటి కార్యక్రమానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అధికారులకు మరియు ప్రిన్సిపాల్, స్టేజీని అలంకరించిన పెద్దలకు, వచ్చేసినటువంటి విద్యార్థులతో పాటు వాళ్ళ గార్డియన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నాకు ప్రణవి ఫౌండేషన్ గురించి మా ఫ్రెండ్ చరణ్ సింగ్ ద్వారా దాదాపు 2 నెలల క్రితమే తెలిసింది. మా ఫ్రెండ్ మేము ఏ పని చేసినా కలిసే చేస్తాము. కాకపోతే నాకు దశాబ్ద మూమెంట్లోనే చెప్పడం జరుగుతుంది. సరే, ఎనీహౌ మా చరణ్ సింగ్ నాకు సర్ప్రైజ్ చేశారు. సార్ మీతో అర్జెంట్ పని ఉందని పిలిపించి ఇక్కడ వచ్చే వరకు డీటెయిల్గా తెలియదు నాకు వాస్తవంగా. అయినప్పటికీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతి వ్యక్తికి సమాజ సేవ ఉండాలనే దృక్పథం ఉంటుంది. కానీ ఆచరణలు పెట్టాలంటే రకరకాల కారణాల దృష్ట్యా పాపం వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని ప్రాక్టికల్గా చేయలేకపోతారు. హవెవర్ మన ఫౌండేషన్ తరఫున పేద విద్యార్థులతో పాటు విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఎంతో గర్వకారణం. దీనికి మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వక ఈ సభ్యులందరికీ నమస్కరిస్తున్నాను. ఎనీహౌ దేవుడి దయ వల్ల ఇక ఫ్యూచర్లో ఈ ఫౌండేషన్ నందు నేను కూడా ఒక భాగస్వామిగా కావాలని కోరుకుంటూ, కాకపోతే నేను చెప్పటమే కాదు, ఒకవేళ నాకున్నటువంటి ఆచరణ, నాకున్నటువంటి కొన్ని ఆలోచనలు అన్ని ప్రాక్టికల్గా అమలు చేయాలంటే కొన్ని రకాలుగా అడ్డంకులు ఉన్నాయి. హవెవర్ అన్నిటికీ అతి త్వరలో అధిగమించి ఈ ఫౌండేషన్లో ఒక ముఖ్య వ్యక్తిగా నేను రాణిస్తానని, నేను ఒక గుర్తింపు తెచ్చుకోగలనని ప్రగాఢమైన ఒక దృక్పథంతో మీకు విన్నవించుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ దృక్పథ కోణాన్ని మీరు కూడా అలవర్చుకొని మీరు కూడా భవిష్యత్తులో కూడా భావి పౌరులుగా ఎదగాలని, మీరు కూడా చదువు పట్ల మంచి అవగాహన కల్పించుకొని చదువులో మంచి ప్రావీణ్యత సంపాదించాలని ఆ దేవదేవుడిని అటువంటి ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే సార్ చెప్పిన మాటలు నాకు ఇప్పటికి చదువు సంఘటనల వల్ల ఈ సార్కి నా పాదాలు అన్నారు. ఎందుకంటే వారు మరియు ప్రణయ్ ఫౌండేషన్ లీగల్ అడ్వైజర్ మేడం గారికి, మిగతా అతిథులందరికీ, మరియు ప్రణయ్ ఫౌండేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ, మిత్రులు రాజశేఖర్ గారికి, మిగతా ఇక్కడికి వచ్చేసిన ఈరోజు బహుమతి ప్రధానోత్సవం అందుకోబోతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఈ పటేల్ నగర్ పూర్వ ప్రముఖులకు నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు సమాజంలో చాలామంది ఒక ఫోటో కోసమో లేకుంటే
ఒక మీడియాలో ఒక పేరు కనబడాలను కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్బాయితో నేను 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. ఎందుకు నేను ఇంత శ్రమ పడుతున్నాను అంటే మా మదర్ను దృష్టి పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాను. తల్లిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని ప్రతిసారి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. నేను ముందుగా జైన్ కుమార్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ బస్సులో నేను 30 సంవత్సరాల నుంచి బాగా నేను ఆర్థికంగా కానీ ఏదో పరోక్షంగా ప్రత్యక్షంగా నేను మా పాఠశాల యజమానం తరఫున నేను కంపల్సరీ మీకు సహాయ సహకారాలు అందిస్తానని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు విద్యార్థులు దృష్టి పెట్టుకొని ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. మీ ప్రణయ్ ఫౌండేషన్ ఇంకా అభివృద్ధి చెందాలని, మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు నాకు ఒకసారి కలిస్తే నేను ఏదో రకంగా మీకు చేదుడు వాదుడుగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు చూసి ఆనందించి అందరూ సంతోషం ఉంది. అందరూ గెలిచినట్టుగా చేస్తున్నారు. ఇవ్వాల్సిందే అనిపిస్తుంది. చాలా సమయాన్ని తీసుకుని మమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తారని, మాకున్న బిజీ షెడ్యూళ్ళలో కూడా మేము ఇంకా కొంచెం మీ గురించి ఆలోచించి టైం తీసుకుంటే ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్స్ మాకు ఇలా ఆర్గనైజింగ్లో వచ్చి కల్పించి ఏంటో ప్రోగ్రాంలు ఇలాంటివని అనుకుంటా, తర్వాత అర్థమైనా అర్థం కాకపోయినా ఇక్కడ వాళ్ళకి ఏదో జరుగుతుంది, ఇవాళ ఏదో మంచి జరుగుతుంది, మాకు ఉపయోగపడేది జరుగుతుంది అని ఒక ఉద్దేశం పెట్టుకొని ఎంతో ఓపికగా ఉన్నారు. ఇలా కనిపించాలంటే చాలా కష్టం. నేను రాజేంద్ర నగర్లో డ్యూటీ చేస్తాను. సారు ఏడీ గారు, కరెంట్ ఏడీ గారు కోటేశ్వరరావు సారు. సో నాకు డిపార్ట్మెంట్లో చాలా నాకు హోల్ అండ్ సోల్ అన్నీ తానే, నాకు గురువు గారు అన్ని విధాలుగా సారే సహకరిస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా సార్ ఇప్పుడు చెప్పాము వచ్చారు. సో వారికి నాకు ధన్యవాదాలు. సారు ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ఫ్యాకల్టీ సబ్జెక్ట్లో ఏది అడిగిన ఆ సార్ అలాగే చాలా ఇష్టం రూపాయలు ఇస్తాను. కానీ ముందుగా ఇప్పుడైతే 500 రూపాయలు ఇస్తాను. సావని